లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఎస్ అంటే స్పిరిచువాలిటీ, దైవశక్తి ఎక్కువ ఉన్న లెటర్ ఎస్. అంటే దేవుడికి శక్తి ఎక్కువ ఏం చేస్తాడు? భక్తుల్ని దీవిస్తాడు, వరాలు ఇస్తాడు. ఈ ఎస్ వాళ్ళు కూడా ఆ వరం మంచిదా చెడదా కనుక్కోకుండా ఇచ్చేస్తుంటారు. అంటే హెల్పింగ్ నేచర్. అక్క 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, ఎప్పుడు కూడా ఎంతో ఇచ్చి వదిలించుకోవాలి. కానీ అడిగినంత ఇస్తే ఈ కలికాలంలో శత్రువులు అయిపోతారు. మనం 10 మందికి డబ్బులు ఇస్తామమ్మా, ఆ 10 మంది మన గురించి చాడీలు. వాడు ఏదో ఇచ్చినాడు, ఓని ఫోన్లు చేస్తున్నాడు, మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు. నేను ఇది నిజమా కాదమ్మా అని 20 ఏళ్ళ క్రితం మాకు తెలిసిన అన్న ఒక అన్న, నేను కాళహస్తి ఎప్పుడు పోయినా నాకు దర్శనాలు చేయించేవాడు. శాంతారాం పవర్ కాళహస్తి గుడి మాజీ చైర్మన్కి చెల్లి కొడుకు, వెరీ క్లోజ్ టు మీ. సో ఒకసారి ఒక 50,000 అడిగాడు. సో నేను అనుకున్నా ఇది నిజమా కాదా చూద్దామని. అంటే నేను చెప్పే 2000 అంటే 20 years బ్యాక్ స్టోరీ ఇది. అప్పుడు ఇచ్చా. ఆ రోజు ఈ రోజు వరకు ఆ అన్న నా ఫోన్ ఎత్తడంలే. సో డబ్బులు ఇచ్చి ఒకరిని దూరం చేసుకున్నా. సో ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చేవాడు, ఏ పని చెప్పినా చేసేవాడు. ఇప్పుడు నేను ఫోన్ చేసే డబ్బుల కోసం అనుకుంటున్నాడు, నేను ఆ డబ్బుల కోసం చేయట్లేదు. ఎలా ఉన్నావు ప్రతి నెల మాట్లాడేవాడు, 20 ఏళ్ళుగా మాట్లాడడం లేదు. సో ఎస్ లెటర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకండి, మోసపోకండి. ఈ సౌజన్య పేరులో 8 లెటర్స్ ఉన్నాయమ్మా. ఎస్ ఉండి 8 లెటర్స్ ఉండి కరెక్షన్ లేకపోతే కష్టాలు. ఎస్ ఇస్ నేమ్ ఫేమ్. ఎస్ 8 లెటర్స్. సమంతకి మ్యారేజ్లో ప్రాబ్లం, హెల్త్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. ఆ అమ్మాయి మంచితనం అమ్మాయిని కాపాడి మళ్ళీ నిలబెట్టింది. ఇంకొకరంటే ఆ పొజిషన్లో ఆ మంచం మీదే ఉండిపోయి చనిపోయి ఉంటారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన చర్మాన్ని తినేస్తుంటుంది. ఆ అమ్మాయి కాబట్టి ఎంతమంది అనాథలకు అన్నం పెట్టింది, మంచి తల్లి కాబట్టి బతికింది. సో నాకైతే సమంత అంటే మంచి ఫీలింగ్, హెల్పింగ్ పూర్, అనాథలకు అన్నం పెట్టింది, మంచి అమ్మాయిని. ఈ సౌజన్యంలో కూడా 8 లెటర్స్ ఉన్నాయి. దీనివల్ల ఇబ్బందుల్లోకి వెళ్తారు. సౌజన్యాలో టోటల్ నంబర్ 25. 25 అంటే నేమ్, ఫేమ్, మనీ. బట్ దీంట్లో 16 ఓవల్స్ ఉన్నాయి. ఈ 16 ఓవల్స్ పై నుంచి తోసేస్తుంది. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత 16. 16 అంటే సడన్ యాక్సిడెంట్ ఆర్ డెత్ నంబర్. సో సౌజన్యాలో నేమ్, ఫేమ్, మనీ, తెలివి అన్నీ ఉన్నాయి, కానీ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు నీవు సౌజన్య నీకు బాగాలంటే ఇప్పుడు బాగుంటుంది, నమ్మరు కదా. పడిపోయినాక నమ్మాల్సిన అవసరం ఎవరు ఉండరు. కాబట్టి సౌజన్య పేరు వాళ్ళు ఖచ్చితంగా మీ పేరులో ఒక అక్షరం మార్పు చేసుకోకపోతే దేర్ ఇస్ ఎ బ్యాడ్ అండ్ సడన్ కొలాప్స్, అన్ఎక్స్పెక్టెడ్ కొలాప్స్. సొల్యూషన్ ఏంటి సార్? ఈ పేరులో నేను ఒక లెటర్ మారుస్తానమ్మా. అంటే కాలింగ్ సౌజన్యనే ఉంటుంది, ఆ లెటర్ మార్చి ఆ వైబ్రేషన్స్ ని మార్చేస్తాం.